ఈ ప్రాంతంలో నక్సలైట్ల ప్రవేశం జరుగుతుంది అని ఆ రోజే హెచ్చరించాం. అదే జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే నక్సలైట్ల ప్రాబల్యం వస్తుందని ఒక వితండవాదం వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ల ఉద్యమం రావడానికి కారణం తెలంగాణ వివక్షకు గురి రావడం వల్ల, తెలంగాణను నిరాదరణకు గురి చేయడం వల్ల. ఒకవేళ ప్రత్యేక రాష్ట్రంగా ఉండి తెలంగాణ అభివృద్ధి జరిగి ఉంటే ఈ సమస్య బహుశా వచ్చేది కాదు. ఇప్పటికైనా నక్సలైట్ సమస్యకు పరిష్కారం కావాలంటే ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం. ఎందుకు కాదంటే, ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆ సమస్యకు పరిష్కారం అదే దొరుకుతుంది. ఈ వితండవాతాన్ని తిరిగి కొట్టాలి కనుక నక్సలైట్ ఉద్యమానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఆంధ్ర పాలకు కారకులు తెలంగాణ ప్రజలు కాదు. వాళ్ళకి కేవలం కాల్చి చంపడమే తెలుసు. మనం వాళ్ళతో కూర్చొని మాట్లాడి అడుగుతాం, సమస్యలు తెలుసుకుంటాం, పరిష్కరించుకుంటాం, మన ఇల్లు మనం చక్కబెట్టుకుంటాం. రెండవది నేను మనవి చేసేది ఏంటంటే, చాలా విషయాలు చెప్పారు. తెలంగాణ వస్తుందా రాదా అనే సందేహం నాకు లేదు. తెలంగాణ వస్తుంది, ఆ వివరాలకు పోనక్కర్లేదు, తప్పకుండా వస్తుంది. ఈరోజు ఏకైక అడ్డంకి ఎవరో చెప్పుకుంటూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. ఈరోజు నిర్ణయించవలసింది ఏమిటంటే, వాళ్ళు రాజశేఖర్ రెడ్డి ఎత్తుగడలకు లొంగిపోతారా లేక తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆదరిస్తారా? ఇంతే సమస్య, అక్కడే ఉంది, ఎక్కడ లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని రాష్ట్రం ఇస్తే సంతోషం, శాంతియుతంగా ప్రశాంతంగా విడిపోతాం. ఇవ్వకపోతే పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటం రాష్ట్రం వచ్చే వరకు కొనసాగుతుంది. ఇది తేలిపోయింది, దాంట్లో సందేహం లేదు. ఇకపోతే రకరకాల సమస్యలు సృష్టిస్తున్నారు. కొంతకాలం ఎస్ఆర్సీ అన్నారు, అది పోయింది. ఏకాభిప్రాయం ఉన్నారు, దాన్ని మూలగబడేసినారు. కవ్వింపు చర్యలు, ఆంధ్ర ప్రాంతపు కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా కవ్వింపు మాటలు మాట్లాడుతున్నారో చాలా మంది చెప్పారు. అది నేను చెప్పనక్కర్లే, ఆ స్థాయికి మనం పోనక్కర్లేదు. తెలంగాణ సంస్కృతులు లేదు కనుక దానికి జవాబు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక